సార్ ఈరోజు చెప్పాలంటే మేము మా గురించొచ్చాము. ఏంటి సార్ పరిస్థితి ఏంటి ఏ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ మీద ఏదైతే ఎస్సీ, ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారో, హ్మ్. ఇది గవర్నమెంట్ యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తుందమ్మా. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ అనే కంటే, హ్మ్. తెలుగుదేశం పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే మైగ్రేట్ అయ్యి వచ్చినారో చూసినారా? మైగ్రేట్ బర్డ్స్. హ్మ్. ఇది కాంగ్రెస్ కల్చర్ గాదు. హ్మ్. కాంగ్రెస్ సాంప్రదాయం గాదు. హ్మ్. కాంగ్రెస్ సంస్కృతి గాదు. హ్మ్. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఇట్లా చెరబట్టాలా, హ్మ్. జర్నలిస్ట్‌ల మీద అటాకులు జేయాలి, హ్మ్. ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలను సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ కాదు. హ్మ్. రేవంత్ రెడ్డి అసలు సిసలైన కాంగ్రెస్‌వాది కాదు. హ్మ్. అతను కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌కి వచ్చినటువంటి హ్మ్. కాంగ్రెస్‌లో తెలుగుదేశం నాయకుడు. హ్మ్. అతన్ని మేము సహజంగా హ్మ్. కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించట్లేదు. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం కనుసన్నల్లో హ్మ్. నడుస్తుంది. హ్మ్. ఇంత అతనికి అసహనం, హ్మ్. జర్నలిస్టుల పట్ల ఇంత నీచమైనటువంటి ప్రవృత్తి అనేది హ్మ్. తగదు. హ్మ్. రెండోది నేను ఆ ఎఫ్ఐఆర్ చూసాను. హ్మ్. ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్స్‌ని బట్టి హ్మ్. అసలు ఎస్సీ, ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేది హ్మ్. దాంట్లో వర్తించదు. హ్మ్. నిన్ననే సుప్రీంకోర్ట్ ఒక తీర్పిచ్చింది. ఏమని? ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ఉండి, హ్మ్. ఆ కులం పేరుతో తిడితే హ్మ్. అతనికి చాలా మానసిక వ్యథ జరుగుతది. హ్మ్. కావాలనే ఇతని కులాన్ని ఎత్తి చూపెట్టి, ఇతని సమాజంలో కించపరిచే రీతిగా హ్మ్. మాట్లాడుతున్నప్పుడు మాత్రమే హ్మ్. ఆ ఎస్సీ, ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రివైల్ అవుతది. అది హ్మ్. అట్రాక్ట్ అవుతది. హ్మ్. అంతేగాని సహజంగా జస్ట్ బికాస్ తిట్లు తిన్న వ్యక్తి ఎస్సీ గాబట్టి, లేదా ఎస్టీ గాబట్టి, ఈ ఎస్సీ, ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అమలు కాదని ఒక 70 పేజీల తీర్పిచ్చింది. హ్మ్. ఇగ మరి ఆయన దగ్గరున్నటువంటి తెలివిగల పండితులు మరి ఎట్లా అది కేస్ కట్టించినారో, ఆ పోలీసులు ఎట్లా బుక్ జేసినారో గానీ, దాని వలన ఏ మాత్రం మీకు ఏ రకమైన సమస్యలుండవు. హ్మ్. అసలది ఎస్సీ, ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ కాదు. ఈవెన్ ఆ యాదమ్మ ఇచ్చిన ఓన్ కంప్లెయింట్ గనుక మనం గమనిస్తే, హ్మ్. మీరు ఆ గ్రామానికి మీ విద్యుక్త ధర్మంలో భాగంగా ఎళ్లినారు. అవును. అక్కడ అసలు యాక్చువల్లీ రుణమాఫీ జరిగిందా? లేదా? లేదా. ఎంతమంది పేద ప్రజలకు జరుగుతుంది? హ్మ్. గవర్నమెంట్ చెప్పేటువంటి మాటలకి, హ్మ్. తర్వాత చేతలకి హ్మ్. మధ్య పొంతన ఉందా? లేదా? అని కనుక్కోవడానికెళ్ళినారు. అవును. అది మన బాధ్యత. హ్మ్. మనం ఒక దర్పణంలాగా ఉంటాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక దర్పణం. హ్మ్. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వాళ్ళకి చేసి చూపెడతాము. వాళ్ళు మంచి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అప్రిషియేషన్ వస్తది. మన కార్యక్రమాల వల్ల వాళ్ళ అమలు అంటే కార్యక్రమాలు అమలు చేయడంలో ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి క్రిటిసిజం వస్తది. అవును. సో, ఆ రకంగా ఈ రుణమాఫీని చాలా ఎంతైతే గొప్పగా చెప్పుకున్నాడో, హ్మ్. అంత గొప్పగా గ్రౌండ్‌లో రియాలిటీగా లేదు గాబట్టి, హ్మ్. నిజంగా 70% మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు గాబట్టి, హ్మ్. ఈ వాస్తవం బయటికొస్తే హ్మ్. మళ్ళీ రేపు రాహుల్ గాంధీని ఇక్కడేదో సన్మాన సభ అని పెట్టాలనుకున్నాడు వరంగల్‌లో. అవును. ఆ సన్మాన సభకి రాహుల్ గాంధీ వాళ్ళు రారు, ప్రియాంక గాంధీ వాళ్ళు రారు. ఈయనకు ఒక అసహనం అనమాట. అంటే తాను ఇక్కడ రామరాజ్యం స్థాపించినా అనేటువంటి ఒక భావన క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దాన్ని ఇది కాదు, ఇది రామరాజ్యం గాదు, ఇది రావణ రాజ్యం ఉంది ఈ రాష్ట్రంలో అనేది మీరు జర్నలిస్ట్‌లు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. అవును. సో, ఆ అసహనంతోని ఈయన ఆ రకమైన కేస్ పెట్టాడు. రైట్. అయితే ఈ కేస్‌కి సంబంధించి ఏదైనా అరెస్ట్ లాంటివి జరిగే అవకాశం ఉంది అస్సలు అంటారా? సమస్యే లేదు. సుప్రీంకోర్ట్ మళ్ళీ ఇంకొక జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఏమని? 41 నోటీస్ ఇవ్వకుండా ఇట్లాంటి కేసులలో ముందుకు పోతే ఆఫీసర్ల మీద తగు చర్యలు తీసుకోవాలా అని చెప్పేసేసి మళ్ళా మొన్న 'సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సీబీఐ' అనే దాంట్లో మళ్ళా లేటెస్ట్ వెర్షన్‌లో ఒక ఆర్డర్‌లు పాస్ చేసినారు. హ్మ్. కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్‌కి అంత గుండె ధైర్యం ఉండదు. మీలాంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయడము, దట్టు ఒక మహిళను హ్మ్. అరెస్ట్ చేయడము, తర్వాత ప్రెస్ వాళ్ళ మీద ఈ రకమైన కేసులు పెట్టడం అనేది తగదు. సుప్రీంకోర్ట్ చాలా సీరియస్‌గా చెప్తుంది. ఈవెన్ ఇఫ్ ఒకవేళ ప్రెస్ వాళ్ళు పొరపాటు చేసినా మొత్తం బహుళ ప్రయోజనాల గురించి వాళ్ళ కార్యక్రమాలుంటాయి కాబట్టి, వాళ్ళ పట్ల కొంత ఉదారతగా ఉండాలి. వాళ్ళ మీద అట్లా నిర్బంధాలు పెట్టద్దు అనేటువంటి మాట సుప్రీంకోర్ట్ చెప్తుంది. చాలామంది జర్నలిస్ట్‌ల మీద పెట్టినటువంటి ఫాల్స్ కేసెస్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల్లో పెడితే వాటన్నిట్లలో సుప్రీంకోర్ట్ రిలీఫ్ ఇచ్చింది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్‌లో నిమగ్నమైన కేసుల్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చని అని కూడా మొన్న సుప్రీంకోర్ట్ చెప్పింది. కాబట్టి ఇందులో ఏ మాత్రం రేవంత్ రెడ్డి ఎంత కుచ్చితపు ఆలోచనలతో, ఎంత పత్రికా స్వేచ్ఛను భంగం చేయాలని ప్రయత్నం చేసినా ఆగదు. ఈయన సముద్రాన్ని కప్పు వేయగలడా? ఈయన అవినీతికి, ఈయన కుటుంబ పరంగా జరుగుతున్నటువంటి అక్రమాలకు, దౌర్జన్యాలను
ఇది ఏందంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఆయనకి ఇక పోగాలని దాపురించింది. అందుకే పత్రికలతోని పెట్టుకుంటా ఓకే. ఉన్నాడనమాట. రైట్ సార్. అసలు జర్నలిస్ట్‌లకి కులాలు, మతాలు అని ఏమైనా తేడా ఉంటదా సార్? ఏముంటదమ్మా అసలు వాడికి బుద్ధి లేకుండే ఒక చవట చేసేటువంటి పనులను మీరు ఆ ఎట్లా కంప్లెయింట్‌లో చెప్తారమ్మా? కూడా మీరు బాగా గమనించండి. నేను చూసాను. ఆ! చక్కగా చదివాను సార్. దాన్ని మొత్తం చదివాను. ఆ కంప్లెయింట్ అంతా ఆర్టిఫిషియల్‌గా ఉంది. అది కేవలము జర్నలిస్ట్‌లను ఆ రకంగా భయభ్రాంతులకు గురి చేసి, ఏ జర్నలిస్ట్ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని బయట పెట్టొద్దు అనేటువంటి ఉద్దేశ్యంతో చేయబడ్డటువంటి ఒక కార్యక్రమం. ఒక ముందుగానే ప్లాన్ వేసుకొని, మీలాంటి వాళ్ళ గొంతు నొక్కాలన్నదే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అరాచకమైన చర్య. విన్నారా? దాన్ని సభ్య సమాజం ఖండించాలి. ముఖ్యంగా సివిల్ లిబర్టీస్ మీద ఎవరికైతే నమ్మకం ఉంటదో, బా ప పత్రికా స్వేచ్ఛ మీద నమ్మకం ఉంటదో, అట్లాంటి వాళ్ళందరూ ముక్తకంఠంగా దీన్ని ఖండించాలి. నేను కూడా ఖండిస్తున్నాను. అంతేకాదు మీకు సాలిడారిటీగా ఉంటాను. ఇట్లాంటి జర్నలిస్టులు ఎవరైతే ప్రభుత్వ పరంగా జరిగేది, హ్మ్. తర్వాత బీద ప్రజల కోసం కొట్లాడే జర్నలిస్టులు ఎవరైనా ఉంటే, హ్మ్. వాళ్ళకు పూర్తిగా అండగా నిలబడతాం. వాళ్ళకి ఏ రకమైనటువంటి సాధక బాధకాలున్నా గానీ మేము వాళ్ళకు అండగా నిలబడతాం. రైట్ సార్. సార్ ఆడోళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు చూడండి సార్. అసలు ఈ విషయం కనీసం అంటే రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళిందని అంటారా? మీకొక విషయం చెప్పనా? మీరు ఆడవాళ్ళని చిన్నగా చేసి మాట్లాడొద్దు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా గానీ, అమాయకుల మీద ప్రభుత్వం దమనకాండ జరపడం తప్పు. నిజాయితీగా విద్యుక్త ధర్మం నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టు మీద ఇట్లాంటి కట్టుకథలతో కేసులు పెట్టడం అనేది చాలా చాలా అప్రజాస్వామికమైన చర్య. ఇది కాంగ్రెస్ కల్చర్ కాదమ్మా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోపల ఒక థర్డ్ క్లాస్ కల్చర్‌ని తీసుకొచ్చినాడు. ఈ ఫిరాయింపులు, ఈ అబద్దాలాడము, ఏ రోటికి ఆ పాట పాడడము, ఈ అవినీతి ఇదంతా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మూసీ నది నుంచి వచ్చిన కాలువ ఈ కాంగ్రెస్ లాంటి గంగలో చేరుతుందనమాట. అది మాకు బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే అవకాశాలున్నాయి. అట్టనే జరుగుతది. ఇక రాను రాను ఏం జరుగుతదంటే ప్రజలందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటప్పటికి ఇది ప్రజాకంటకమైన ప్రభుత్వం అని గమనించే రోజులొస్తున్నాయి. రైట్ సార్. అయితే మరొక విషయానికొద్దాము. ఒకసారి ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం సార్. సార్. ఎంత ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఇప్పుడు జర్నలిస్టులు ఇద్దరు విజయారెడ్డి గాని, సరిత గాని ఉన్నారో, విజయారెడ్డికి సంబంధించి మెయిన్ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు పరమన్నమని. అసలు ఎంత ఘోరం అంటే అహా! ఆహ్, ఆహ్, ఎంత ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. అంత ఘోరంగా ట్రోల్స్ అది చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ పింక్ అమ్మా. కండువా కప్పుకుందని చూసారా సార్ వాళ్ళు? చూసే ఆ రోజు అదే విజయారెడ్డి గురించి నేను చెప్తున్నాను సార్. 5 ఏళ్ల వెనకాలకెళ్తే కూడా అదే విజయారెడ్డి ప్రతిపక్షంలోనే ఉంది. 5 ఏళ్ల తర్వాత అదే విజయారెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది. కాకపోతే పార్టీలు ఇది మారాయి అంతే. సహజమమ్మా. ఇప్పుడు ఎవరికైతే అసహనం ఉంటదో, ఎవరైతే తప్పు చేస్తారో, హ్మ్. వాళ్ళు దొంగ అనకముందే భుజాలు తడిమి చూసుకుంటా ఉంటారు. హ్మ్. ఇప్పుడు మనం గనక గమనిస్తే గతంలో ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. నేనైతే కాంగ్రెస్ పార్టీలోనే ఒక సభ్యుడిని. హ్మ్. మల్లికార్జున ఖర్గే గారు కండువా వేస్తేనే కాంగ్రెస్ వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిని. హ్మ్. నేను కూడా ఈనాడు ప్రభుత్వ పరంగా జరుగుతున్న అరాచకాల విషయంలో గానీ, హ్మ్. అవినీతి విషయంలో గానీ, లేతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న దౌర్జన్యం మీద గానీ, హ్మ్. లేతే అక్కడ కొడంగల్‌లో ఏదైతే ఫార్మా ఇండస్ట్రీస్‌కి అవకాశాలు ఇప్పించడము, తర్వాత రైతుల దగ్గర భూములు గుంజుకోవడము, ఇట్లాంటి వాటి మీద మాట్లాడుతున్నప్పుడు నన్ను గూడా బీఆర్ఎస్ కోవర్ట్ అని అంటున్నాడు. హ్మ్. అంటే గతంలో ఎప్పుడో నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫీడర్‌గా పనిచేసిన. హ్మ్. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా లేకుంటిని. హ్మ్. ఐ వర్క్డ్ అండర్ ది బీఆర్ఎస్ డిస్పెన్సేషన్. హ్మ్. కొంతమంది అధికారులు కొన్ని ప్రాంతాలలో సందర్భాలలో పనిచేసి వస్తారు. హ్మ్. అట్లనే నేను రాజీనామా పెట్టిన తర్వాత 2.5 సంవత్సరాలు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడిన. హ్మ్. అట్లాంటి నా మీద గూడా ఇవాళ వాళ్ళు ఏందంటే బీఆర్ఎస్ కోవర్టు లేతే కేసీఆర్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది అది ఇది అన్నారు. నీవు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ప్రజా సంక్షేమంగా నువ్వు పనిచేస్తున్నప్పుడు కావాలనే నీ మీద విమర్శలు చేస్తే నువ్వు కోవర్ట్ అన్నా ఇంకేదన్నా అర్థం ఉంది. హ్మ్. అంతేగాని ప్రజా సమస్యలను హైలైట్ చేయడము అది వాళ్ళ ధర్మం, పత్రికల ధర్మం. సో, వాళ్ళకి ఇంకా మనం ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాల. వాళ్ళ వాక్ స్వాతంత్రానికి ఇంకా గొప్పగా వాళ్ళు అది అనుభవించేలాగా కృషి చేయాలి తప్ప, ప్రభుత్వ పరంగా అందరికీ తండ్రి లాంటి పాత్ర పోషించాలి ముఖ్యమంత్రి. కానీ ఈయనదంతా లుచ్చా రాజకీయాలనమాట. ఇతనేంది తన గొప్పతనం కోసం చెప్పి ఇతరులను నీచా చేసి మాట్లాడడము. అతనికి ఏమన్నా ఔచిత్యం ఉందా అమ్మ? ఎక్కడికి పోయినా గానీ కేసీఆర్‌ను, కేటీఆర్‌ని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటే కాలం గడుపుతున్నాడు. తన బలహీనతను, తన అపరిపక్వమైనటువంటి పాలనను ప్రజలు గుర్తించకుండా ఉండడానికి ఎప్పుడు విషయాల నుంచి ఇంకో విషయం వైపు డైవర్ట్ చేయడానికి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాడమ్మ. ఓకే. సో, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ట్రోల్స్ చేస్తున్నారు సార్.
అదే కదా చెప్తున్నాను. ఇది చాలా తప్పుడు విధానము. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరన్నా అట్లాంటి పని చేస్తే మహిళా జర్నలిస్ట్‌ల పట్ల అంత అరాచకంగా ప్రవర్తించొద్దని నా వాళ్ళకి సలహా.